ప్రేమిస్తూ నీ ప్రేమ కోసం తప్పించిపోతున్న మనిషి ఒకరున్నారని గుర్తుంచుకోండి. ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. మావయ్య, మావయ్య, నాన్నా, పెద్దయ్య గారు ఎమ్మెల్యే సాబ్ పిలిస్తే కలోనీకి పోయిండు. మీరొచ్చినాక ఇగో ఇవన్నీ చక్కగా సర్ది పెట్టమని చెప్పిండు. నాకీ సర్దుకోవడాలు అవి రావు. నిజంగానే దానికి అన్ని అబ్బగుణాలే. సర్దుకోవడం రాదు, సర్దుబాట్లు లేవు. దిద్దుకోవడం రాదు, దిద్దుబాట్లు లేవు అని నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నేను హెల్ప్ చేయదలుచుకోలేదు. నేనిప్పుడు నిన్ను హెల్ప్ అడిగానా? అడుగుతారు కదా, అందుకని అడ్వాన్స్గా చెప్తున్నాను. తప్పించుకునే తెలివితేటలు చాలానే ఉన్నాయి. తప్పు అవతల వాళ్ల మీద నెట్టే తెలివితేటలు కూడా మీకు చాలానే ఉన్నాయి. ఇగో అయ్యగారు, అమ్మగారు, ఎవరు ఎవరిని దెప్పి పొడుపు మాటలు అనకూడదట పెద్దయ్య గారు చెప్పిండ్రు. నాన్న కండిషన్స్, రూల్స్ మరీ ఎక్కువ పెడుతున్నారు. ఎంతైనా నాన్న చాలా ముందు చూపున్న మనిషి. ఆయన ఆబ్సెంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తామో తెలుసు. నువ్వు ఎలా వేపుకు తింటావో ఇంకా బాగా తెలుసు. అందుకనే చెప్పుంటారు. తమరు అమ్మగారిని పల్లెత్తు మాట అనకూడదని కూడా అయ్యగారు చెప్పిండ్రు. మావయ్య గారికి తమరి సంగతి కూడా తెలుసు. అందుకే ఎవరికి పెట్టాల్సిన కండిషన్స్ వారికి బానే పెట్టారు. కన్సెషన్స్ అస్సలు ఇవ్వలేదు. అంతో ఇంతో నాకు వెసులుబాటు ఇచ్చారు. లుక్, నువ్వు నన్ను ఏమీ అనకూడదు. ఇక సర్దుకో. ఈయన కండిషన్స్ పెట్టి నా స్వేచ్ఛ హరించేస్తున్నాడు. సత్పురుషులు. గుణ, ఇందులో నీ పేరుందేమో చూసుకో. ఇప్పుడు మళ్ళీ ఈవిడ్ని ఏదైనా అంటే మళ్ళీ రివర్స్లో అంటుంది. అది యాదమ్మ నాన్న దగ్గర ప్లే చేస్తుంది. ఎందుకొచ్చిన గొడవ? సహనం, సౌశీల్యం. గుణ, అది నా గురించే అయి ఉంటుంది. అది చదువుకో గుణ. ఇది నీ చరిత్ర అయ్యుంటుంది. కావచ్చు. చెడుని జయించగలిగేది శక్తి ఒక్కటే. చా, నాకు కౌంటర్లు వేయడం కూడా రాదు కదా. గుణ, ఇది తరుణ్ నా కడుపులో ఉన్నప్పుడు మావయ్య గారు తీసిన ఫోటో. చక్కగా, బొద్దుగా, గుండ్రంగా ఉన్నావు. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అలాగే ఉంటారు. గుణ, ఇచ్చుడు ఎంత అమాయకంగా ఉన్నానో.
అందుకేగా చేసుకుంది. హలో, ఇదంతా తమరి క్రియేటివిటీనా? నేను డాక్టర్ని కానీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని కాదు కదా, అందుకే అలా వచ్చాయి. మరి నేను తీస్తా అని ఆరాటపడి కెమెరాలు గుంజుకోవడం ఎందుకో? ట్రై చేశా, అలా వచ్చాయి. ఇదిగో ఈ ఫోటో చూడు, ఎంత బాగా వచ్చిందో. ఇది నేనే తీశాను. తీశారు. ఒక్క ఫోటో తీయడానికి 100 డైరెక్షన్లు. అలా కూర్చోండి, ఇలా కూర్చోండి, తల పైకెత్తండి, ఇక్కడ చూడండి, అక్కడ చూడండి అని. తీరా చూస్తే అందులో ఎక్స్ప్రెషన్స్ కనపడవు. ఏదో ఒక పార్ట్ మాత్రమే. అది ఏం ఫోటోగ్రఫీనో. ఇది చూడు, ఇక్కడ చూడు. ఈ ఫొటోస్ ని పెట్టి ఒక మంచి పజిల్ తయారు చేయొచ్చు. ఈ చెయ్యెవరిది, కాలెవరిది అని ప్రశ్నలు కూడా మనం సంధించవచ్చు. ఆ మ్యాచింగ్, ఈ పార్ట్ ఏ పార్ట్తో మ్యాచ్ అవుతుందని పజిల్ కూడా పెట్టొచ్చు. కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. సరే. ఇదిగో ఆ లిప్స్టిక్ కొంచెం తగ్గిస్తే బెటర్. లిప్స్టిక్ దేనికి? నువ్వు లిప్స్టిక్ పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా ఎదురుగా ఏదైనా కారు వస్తే భయంతో గట్టిగా నన్ను పట్టుకొని కళ్ళు మూసుకున్నప్పుడు నీ లిప్స్టిక్ తాలూకా గుర్తులు నా షర్ట్ మీద పడకుండా ఉండటానికి. ఇంట్లో ఇంట్రాగేషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి. జీవితకాలం ఈ గొడవలు నేను భరించలేను. నీలాగనే నేను ముందు జాగ్రత్త పడాలనుకుంటున్నాను. ఇంట్రాగేషన్ ఫేస్ చేయాలా? నిన్నింట్లో ఇంట్రాగేషన్ చేసేదెవరు? హో, సౌమ్యనా? అవును, తనే కాదు, నీ కొడుకు కూడా.